ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యంత కీలక సమయంలో కవితకు క్లీన్ చిట్ వచ్చింది. 167 రోజుల జైలు జీవితం, ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎన్నో అవమానాలు, విమర్శల తర్వాత తాను చెప్పినట్టుగానే స్కామ్ నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు కవిత. దీంతో ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇక తిరుగుండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ తీర్పునిచ్చింది. దీంతో ఇంతకాలం కవిత ఎదుర్కొన్న లిక్కర్ ఆరోపణలకు తెరపడింది. కవిత సొంత పార్టీ పెట్టాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి సమయంలో స్కామ్ విషయంలో క్లీన్ చిట్ రావటం ఆమె కొత్త పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం కవితను లిక్కర్ రాణి అని పిలిచిన ప్రత్యర్థుల నోళ్లకు ఈ క్లీన్ చిట్తో తాళం పడింది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం బీఆర్ఎస్లో పెద్ద దుమారమే లేపింది. ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో ఈ లిక్కర్ స్కామ్ కూడా అతిపెద్ద కారణం. గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు కవిత స్కామ్ చేసింది అన్న విషయం బాగానే నోటైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కవిత స్కామ్ చేసింది అని ప్రచారం చేయడంతో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. ఇది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యంత పెను ప్రభావమే చూపింది. కవిత పెట్టబోయే కొత్త పార్టీ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సడన్గా కోర్టు నుంచి క్లీన్ చిట్ రావడంతో కవితను విమర్శించే ఛాన్స్ ప్రత్యర్థులకు లేకుండా పోయింది. ఈ కేసులో కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. కవిత కూడా నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో వాళ్ళ ముగ్గురు నేరుగా కామెంట్స్ చేయకపోయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు కూడా కవితను టార్గెట్ చేసింది ఈ లిక్కర్ స్కామ్ విషయంలోనే. కేసీఆర్ అన్నీ ఇస్తే డబ్బుకు ఆశపడి స్కామ్ చేశావంటూ సొంత పార్టీలో కొందరు నేతలు కవితను తిట్టని మాటంటూ లేదు. ఇలా ఎలా చూసినా ఆ స్కామ్ కవిత జీవితం మీద తిరుగులేని దెబ్బ కొట్టింది అనటంలో ఎలాంటి సందేహమే లేదు. పార్టీ నుంచి, ప్రత్యర్థుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కవిత మాత్రం మొదటి నుంచి స్కామ్ జరగలేదంటూ చెప్తూనే వచ్చారు. చివరికి కోర్టు కూడా అదే చెప్పింది. దీంతో ఇప్పుడు కవిత పెట్టబోయే కొత్త పార్టీ విషయంలో కవిత వర్గంలో జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ మినహా కవితను విమర్శించడానికి ప్రత్యర్థుల వద్ద ఇప్పుడు మ్యాటర్ లేనే లేదు. ఉన్న ఒక్క లిక్కర్ స్కామ్ విషయంలో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు కవిత ఫుల్ జోష్లో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కేసులో దాదాపు 167 రోజులు కవిత జైల్లో ఉంది. చివరికి ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. కాబట్టి చేయని తప్పుకు ఆ 167 రోజులు జైల్లో పెట్టారు అనే పాయింట్ కూడా కవితకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇదే పాయింట్తో ఆమె ప్రజల్లోకి వెళ్తే సెంటిమెంట్ ఒక రేంజ్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్కామ్ విషయంలో తనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి క్లీన్ చిట్తో కవిత రిటర్న్ కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది. దీంతో ఎలా చూసినా కోర్టు నుంచి వచ్చిన ఈ క్లీన్ చిట్ కవిత పెట్టబోయే కొత్త పార్టీకి ఎక్కువగా ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.